ఓం శాంతి. బ్రహ్మకుమారి సమర్పించు విశ్వ నవనిర్మాణ ఆధ్యాత్మిక చిత్ర ప్రదర్శిని తిలకించుటకు ప్రియ ఆత్మిక సోదరి సోదరులందరికీ స్వాగతం, సుస్వాగతం. వర్తమాన సమయంలో మానవుడు నిత్య జీవితంలో ఎదురయ్యే ఎన్నో ప్రశ్నలకు సమాధానం తెలుసుకోగలుగుతున్నాడు. కానీ నేనెవరు అనే ఈ చిన్న ప్రశ్నకు మాత్రం సరైన సమాధానం తెలుసుకోలేకపోతున్నాడు. యథార్థ జ్ఞానం లేని కారణంగా ఈనాడు మానవులంతా అశాంతి, దుఃఖంతో బాధపడుతున్నారు. ఇలాంటి సమయంలో స్వయం భగవంతుడే అవతరించి మన పరిచయం, తన పరిచయం మరియు ఈ సృష్టి యొక్క యథార్థ జ్ఞానం తెలియజేస్తున్నారు. ఈ చిత్రంలో మనం చూస్తున్నాం, ఇది శరీరం. ప్రకృతి పంచతత్వాలతో తయారు చేయబడుతుంది. ఇది జడమైనది. ఇందులో చైతన్యమైన ఆత్మ ఉన్నప్పుడే జీవాత్మగా, ఒక మనిషిగా మనం జీవించగలుగుతున్నాం. శరీరం అనేది స్థూలంగా ఈ కంటికి కనిపిస్తుంది. కానీ ఆత్మ ఈ కంటికి కనిపించని ఒక సూక్ష్మ శక్తి, జ్యోతిర్బిందు స్వరూపంలో ఉంటుంది. ఆత్మలో మనస్సు, బుద్ధి, సంస్కారం అనే 3 సూక్ష్మ శక్తులు ఉంటాయి. మనసు ద్వారా ఆలోచిస్తుంది, బుద్ధి ద్వారా నిర్ణయిస్తుంది మరియు సంస్కారానికి వశమై కర్మలు చేస్తుంది. శరీరంలో ఆత్మ నివసించే స్థానం 2 కనుబొమ్మల మధ్య బ్రుకుటి స్థానం. ఏ విధంగానైతే కారులో డ్రైవర్ ముందు సీట్లో కూర్చొని కారు నడిపిస్తారో, అలాగే ఆత్మ భూమధ్య స్థానంలో ఉండి ఈ శరీరాన్ని నడిపిస్తుంది. అందుకే ఇదే స్థానంలో బొట్టు పెట్టుకునే ఆచారం ఏర్పడింది. మరణం అనేది శరీరానికే కానీ ఆత్మకు మరణం లేదు. ఆత్మ అనాది, అవినాశి. అయితే ఆత్మల తండ్రి అయిన ఆ పరమాత్మ యొక్క పరిచయం ఏంటనేది తర్వాత చిత్రంలో తెలుసుకుందాం. భగవాను వాచ, నేను ఎవరిని, ఎలాంటి వాడిని అనేది నా పరిచయాన్ని నేనే స్వయంగా ఇస్తాను అర్జున అని గీతలో చెప్పడం జరిగింది. ఏ విధంగా శరీరానికి జన్మనిచ్చిన లౌకిక తండ్రి ఉన్నారో, అలాగే ఈ శరీరాన్ని నడిపించే చైతన్య శక్తి ఆత్మలకు తండ్రి నిరాకార పరంపిత పరమాత్మ. మన ఆత్మ ఏ విధంగా సూక్ష్మ జ్యోతిర్బిందు స్వరూపంలో ఉంటుందో, అలాగే పరమాత్మ స్వరూపం కూడా దివ్యమైన జ్యోతిర్బిందు స్వరూపం. జనన మరణ రహితుడు జ్యోతిర్బిందువైన పరమాత్మను అనేక పేర్లతో పిలుస్తుంటారు. కానీ ఆయన యొక్క అసలైన పేరు శివ. శివ అనగా సంస్కృతంలో కళ్యాణకారి అని అర్థం. భగవంతుని యొక్క మహిమ అనంతమైనది. ఆయన జ్ఞాన సాగరుడు, ప్రేమ సాగరుడు, శాంతి సాగరుడు, పతిత పావనుడు, సర్వ గుణాలు, సర్వ శక్తులకు సాగరం వంటివారు. ఇంత ఉన్నతమైన మహిమ కలిగిన ఆ పరమాత్మను విశ్వములోని సర్వ ధర్మాల వారు ఏ విధంగా తండ్రిగా భావిస్తున్నారు, ఆరాధిస్తున్నారు అనేది తర్వాత చిత్రంలో తెలుసుకుందాం. నిరాకార పరమాత్మని స్మృతి చిహ్నంగా జ్యోతిర్లింగ రూపంలో భారతదేశంలోని నలువైపులా పూజించడం జరుగుతుంది. ముఖ్యంగా 12 జ్యోతిర్లింగాలు ప్రసిద్ధి చెందాయి. రామేశ్వరములో చూసినట్లయితే రావణునితో యుద్ధము చేయటానికి ముందు శ్రీరాముడు శివలింగాన్ని పూజించి పరమాత్మ నుండి శక్తి పొందినట్లు చెప్తారు. ఎంతో శ్రమపడి భక్తులు అమర్నాథ్ యాత్ర చేస్తారు. అచ్చట కూడా మంచుతో కూడిన శివలింగాన్ని పూజిస్తారు. విశ్వరచయిత అయిన పరమాత్మని స్మృతి చిహ్నంగా కాశీలో విశ్వనాథుని రూపంలో పూజిస్తారు. అలాగే సోమనాథ్ దేవాలయం భారతదేశంలో మొట్టమొదటి ప్రాచీన మందిరం. రాజా విక్రమాదిత్యుడు ఇచ్చట శివలింగాన్ని స్థాపించి పూజించడం జరిగింది. నేపాల్లోని పశుపతినాథ్ దేవాలయం, ఇచ్చట శివుని పశుపతినాథుని రూపంలో పూజిస్తారు. అలాగే జపాన్లో బౌద్ధులు శివలింగాకారంలో ఉండే రాతిని 3 అడుగుల స్టాండ్ మీద ఉంచి శాంతిదాత అనే పేరుతో ధ్యానిస్తారు. ముస్లిం సోదరులు వాళ్ళ పవిత్ర స్థానమైన మక్కా వెళ్ళి సంగియే అస్వద్ అంటూ లింగాకారంలో ఉండే రాతిని ప్రేమతో ముద్దు పెట్టుకుంటారు. వారు కూడా అల్లా ఏక్ నూరు హై అంటారు. నూరు అనగా ప్రకాశం. క్రిస్టియన్ సోదరులు కూడా చెప్తారు, గాడ్ ఈజ్ లైట్, భగవంతుడు ఒక వెలుగు అంటారు. సిక్కు ధర్మ స్థాపకుడైన గురునానక్ కూడా చెప్తారు, ఏక్ ఓంకార్ సత్ శ్రీ అకాల్ అనగా పరమాత్మ ఒక్కరే, వారు సదా సత్యస్వరూపంలో ఉంటారు అని అర్థం. ఇలా మనం చూసినట్లయితే విశ్వంలోని సర్వ ధర్మాల వారు ఒక్క నిరాకారుడినే తండ్రిగా అంగీకరిస్తున్నారు. ధర్మపితలందరూ వేలు పైకి చూపిస్తున్నారు, అనగా
భగవంతుడు ఒక్కడే, ఆయన పైన ఉంటాడు అని అర్థం. పైన అంటే ఎక్కడ, పరమాత్ముడు నివసించే స్థానం ఏది అనేది తర్వాత చిత్రంలో తెలుసుకుందాం. ఇందులో 3 లోకాల గురించి వివరించటం జరిగింది. ఈ క్రిందను నీలం రంగులో కనిపిస్తున్నది సాకార మానవ లోకం. భూమి, ఆకాశం, సూర్య చంద్ర నక్షత్రాదులు, పంచతత్వాల ప్రకృతి. దీనిపైన ఉండేది సూక్ష్మలోకం. ఇచ్చట బ్రహ్మ, విష్ణు, శంకరులనే సూక్ష్మ దేవతలు నివసిస్తారు. దీనిపైన ఎర్రని బంగారు తత్వంతో ప్రకాశించే లోకం ఏదైతే ఉందో దీనినే బ్రహ్మలోకము, పరలోకము, శాంతిధామము అంటారు. అసలైన పేరు పరంధామం. ఇది పరమాత్మ నివసించే స్థానం. అందుకే భగవంతుడు అనగానే అందరి దృష్టి పైకి వెళ్ళిపోతుంది. భగవంతుడే కాదు, మన ఆత్మల నివాస స్థానం కూడా ఇదే మన సొంత ఇల్లు. ఇచ్చట నుండి ఆత్మలన్నీ వారి వారి సమయానుసారంగా ఈ భూమి మీదకు వచ్చి శరీరం అనే వస్త్రాన్ని ధరించి ఈ నాటక రంగంలో రకరకాల పాత్రలు అభినయిస్తూ ఉంటాయి. ఎప్పుడైతే ఆత్మ శరీర రూపీ డ్రెస్ మారుస్తుందో, డ్రెస్ మారినప్పుడల్లా అడ్రస్ కూడా మారిపోతుంది. ఒకసారి ఈ స్టేజ్ పైకి వచ్చిన వాళ్ళు నాటకం మధ్యలో ఎవరూ తిరిగి ఇంటికి వెళ్ళలేరు. నాటకం పూర్తయిన తర్వాత తండ్రి పరమాత్ముడే వచ్చి మరల ఆత్మలైన మన అందరినీ తిరిగి ఇంటికి తీసుకువెళ్తారు. అయితే భగవంతుడు ఈ భూమిపై అవతరించి ఏ విధంగా తన దివ్య కర్తవ్యం చేస్తారు అనేది తర్వాత చిత్రంలో తెలుసుకుందాం. నిరాకార పరమాత్మని స్మృతి చిహ్నమే ఈ శివలింగం. శివలింగం మీద 3 విభూతి రేఖలు ఉంటాయి. మధ్యలో చందనపు బొట్టు ఉంటుంది. ఇది పరమాత్మ యొక్క 3 దివ్య కర్తవ్యాలకి గుర్తు. నిరాకార పరమాత్మ సాకార తనువు బ్రహ్మ ద్వారా మానవ సృష్టిలో మరణ సద్గుణాల యొక్క స్థాపన చేస్తున్నారు. దీని ద్వారా ఈ సృష్టి నవయుగం, సత్యయుగంగా మారుతుంది. అలాగే విష్ణువు ద్వారా పాలన. విష్ణువు అనగా శ్రీ లక్ష్మీనారాయణల కంబైన్డ్ స్వరూపం. విష్ణువు చేతిలో 4 అలంకారాలు చూపిస్తారు: శంకు, చక్ర, గద, పద్మం. ఇవి మన చదువు యొక్క 4 సబ్జెక్ట్స్. అవే జ్ఞానం, యోగం, ధారణ మరియు సేవ. ఈ చదువు ద్వారా నరుడు శ్రీ నారాయణునిగా, నారి శ్రీ లక్ష్మిగా, అనగా మానవులు తిరిగి దైవీ మానవులుగా అయ్యే లక్ష్యాన్ని ఇస్తున్నారు. మంచి సంస్కారాల యొక్క పాలనతో మనం ఈ లక్ష్యాన్ని సాధించగలుగుతాం. అలాగే శంకరుని ద్వారా వినాశనం. శంకరుని సదా తపస్వి రూపంలో చూపిస్తారు. అనగా దృఢత్వం యొక్క తపస్సు ద్వారా మన లోపల దాగి ఉన్నటువంటి చెడుని సంహారం చేసే శక్తి పరమాత్మ ద్వారా లభిస్తుంది. ఈ 3 దివ్య కర్తవ్యాల కారణంగానే భగవంతుడిని గాడ్ అంటారు. జి అనగా జనరేటర్, ఓ అనగా ఆపరేటర్, డి అనగా డిస్ట్రక్టర్. బ్రహ్మ ద్వారా స్థాపన, విష్ణు ద్వారా పాలన, శంకరుని ద్వారా వినాశనం. అయితే శివునికి మరియు శంకరునికి మధ్య ఉన్న తేడా ఏంటి అనేది తర్వాత చిత్రంలో తెలుసుకుందాం. శంకరుడు ఆకారి దేవత, కానీ పరమాత్మ శివుని యొక్క స్మృతి చిహ్నం జ్యోతిర్లింగం. శంకరుడు కూడా ముందు శివలింగం పెట్టుకుని తపస్సు చేస్తున్నట్లు చూపిస్తారు. మరి శంకరుడు ఎవరిని జ్ఞాపకం చేస్తున్నారు? నిరాకార పరమాత్మనే కదా. శివుడు రచయిత, శంకరుడు ఆయన యొక్క రచన. అందుకే శివరాత్రి అంటాం, శంకరరాత్రి అనం. శివాలయం అంటాం, శంకరాలయం అనం. శివుని అవతరణకు గుర్తుగానే మనం శివరాత్రి జరుపుకుంటూ ఉంటాం. దీనినే మహాశివరాత్రి అని కూడా అంటారు. రాత్రి అనగా స్థూలమైన అంధకారం ఉండే రాత్రి కాదు. మానవులంతా ఎప్పుడైతే అజ్ఞానమనే అంధకారంలో ఉండి పంచ వికారాలకు వశమై వికర్మలు చేస్తూ దుఃఖి అశాంతిగా అయిపోతారో అటువంటి సమయంలో జ్ఞాన సూర్యుడైన శివపరమాత్మ ఈ భూమి మీద అవతరించి తన జ్ఞాన ప్రకాశంతో మానవుల్లో ఉండే అజ్ఞాన అంధకారాన్ని తొలగిస్తారు. అప్పుడే మానవులు తమ జీవితంలో నిజమైన శాంతిని, సుఖాన్ని అనుభవం చేసుకుంటారు. అయితే ఈ దివ్య కర్తవ్యం చేసేందుకు భగవంతుడు ఈ సృష్టిపై ఎప్పుడు అవతరిస్తారు అనేది తర్వాత చిత్రంలో తెలుసుకుందాం. ఇందులో ఒక అద్భుతమైన రహస్యం తెలుసుకోవచ్చు. ఇది సృష్టి చక్రం. దీనినే కాలచక్రం అని కూడా చెప్పవచ్చు. ఈ చక్రం ఒకసారి తిరగడానికి 5000 సంవత్సరాలు పడుతుంది. ఇందులో 4 యుగాలు: సత్యయుగం, త్రేతాయుగం, ద్వాపర యుగం మరియు కలియుగం. ప్రతి ఒక్క యుగం 1250 సంవత్సరాలు.
అన్నింటికంటే ముందు సత్యయుగం. దీనినే కృతయుగం, గోల్డెన్ ఏజ్ అంటారు, బంగారు యుగం. ఇచ్చట శ్రీ రాధాకృష్ణులు వారే స్వయంవరమయ్యాక శ్రీ లక్ష్మీనారాయణులుగా మారి రాజ్యం చేస్తారు. ఈ యుగంలో సంపూర్ణ సుఖశాంతులు ఉంటాయి. దుఃఖం, అశాంతి అనే నామరూపాలు కూడా ఉండవు. తర్వాత వస్తుంది త్రేతాయుగం. దీనినే సిల్వర్ ఏజ్ అంటారు, వెండి యుగం. ఇచ్చట శ్రీ సీతారాముల రాజ్యం ఉంటుంది. సత్యుగంతో పోల్చుకుంటే ఇచ్చట సుఖం కొంచెం తక్కువ అవుతుంది. ఈ విధంగా 2500 సంవత్సరాల వరకు మనం చాలా సుఖంగా, ఆనందంగా ఉంటాం. తర్వాత వస్తుంది ద్వాపర యుగం. దీనినే కాఫర్ ఏజ్ అంటారు, రాగి యుగం. ద్వాపర యుగం ఎప్పుడైతే వస్తుందో అప్పుడు ఆయా ధర్మపితలు వచ్చి వారి వారి ధర్మాల్ని స్థాపిస్తారు. మొట్టమొదట ఇబ్రహీం, తర్వాత మహాత్మా బుద్ధుడు, జీసస్ క్రైస్ట్ వస్తున్నారు. ఆ తర్వాత వస్తుంది కలియుగం. దీనినే ఐరన్ ఏజ్ అంటారు, ఇనుప యుగం. కలియుగం అంచుం వచ్చినప్పటికీ మానవులంతా బుద్ధిహీనులై కర్మభ్రష్టులు, ధర్మభ్రష్టులైపోతారు. ధర్మం పూర్తిగా నశిస్తుంది. ఇలాంటి ధర్మగ్లాని సమయంలో భగవంతుడు గీతలో ఇచ్చిన వాగ్దానానుసారంగా ఈ భూమిపై అవతరిస్తారు. అవతరణ అనగా మనలా తల్లి గర్భం ద్వారా కాకుండా ఒకరి శరీరంలో పరకాయ ప్రవేశం చేస్తారు. దీనినే డివైన్ బర్త్ అంటారు, దివ్య జన్మ. ఆ భాగ్యశాలి శరీరమే ప్రజాపిత బ్రహ్మ. శివపరమాత్ముడు బ్రహ్మ తనువులో అవతరించి మరల సత్యయుగ స్థాపన చేస్తున్నారు. ఇది కాలచక్రం కాబట్టి మరల సత్యయుగం వస్తుంది. ఈ విధంగా కలియుగ అంత్యం మరియు సత్యయుగ ఆరంభం మధ్య నడుస్తున్న ప్రస్తుత సమయమే సంగమ యుగం అని పిలువబడుతుంది. ఇలా ప్రతి 5000 సంవత్సరాలకు ఒకసారి ఈ సృష్టి చక్రం ఉన్నదున్నట్లుగా రిపీట్ అవుతుంది. అయితే పరమాత్ముడు ఈ సంగమ యుగములో అవతరించి ఎలా విశ్వ పరివర్తన చేస్తున్నారు అనేది తర్వాత చిత్రంలో తెలుసుకుందాం. ఇది సంగమ యుగం. దీనినే కళ్యాణకారి పురుషోత్తమ సంగమ యుగం అని కూడా చెప్పవచ్చు. నరక సమానంగా ఉండే ఈ కలియుగంలోని స్త్రీ పురుషులు శివపరమాత్ముడు నేర్పిస్తున్న ఈశ్వరీయ జ్ఞానం మరియు రాజయోగ బలం ద్వారా వారిలో ఉండే పంచ వికారాలను, అవగుణాలను ఈ జ్ఞాన యజ్ఞంలో ఆహుతి ఇస్తున్నారు. ఈ విధంగా పావనంగా మారి వీరే మరల సత్యుగంలో అడుగుపెట్టేందుకు యోగ్యులుగా, దేవీ దేవతలుగా తయారవుతున్నారు. దీనినే అవినాశి రుద్రగీత జ్ఞాన యజ్ఞం అంటారు. అయితే 4 యుగాలతో కూడిన ఈ సృష్టి చక్రంలో మానవులు ఏ యుగంలో ఎన్ని జన్మలు తీసుకుంటారు అనేది తర్వాత చిత్రంలో తెలుసుకుందాం. ఇందులో మానవాత్మలతో పాటు భారతదేశం యొక్క ఉత్థానం మరియు పతనం యొక్క చరిత్ర తెలియజేయబడింది. మొట్టమొదటిది సత్యయుగం. 1250 సంవత్సరాలు శ్రీ లక్ష్మీనారాయణ రాజ్యం ఉంటుంది. ఇచ్చట మనం 8 జన్మలు తీసుకుంటాం, 16 కళా సంపన్నులుగా ఉంటాం. ప్రారంభంలో జనసంఖ్య 9 లక్షలు ఉంటుంది. తర్వాత త్రేతాయుగం 1250 సంవత్సరాలు శ్రీ సీతారాముల రాజ్యం ఉంటుంది. ఇచ్చట మనం 12 జన్మలు తీసుకుంటాం, 14 కళా సంపన్నులుగా ఉంటాం. తర్వాత ద్వాపర యుగం 1250 సంవత్సరాలు. ఇచ్చట మనం 21 జన్మలు తీసుకుంటాం. ద్వాపర యుగం వచ్చేటప్పటికి 8 కళలే మిగిలి ఉంటాయి. సత్యత్రేత యుగాల్లో పూజ్యులుగా ఉండే మనమే పూజారులం అయిపోతాం. ఇచ్చట నుండి భక్తి ప్రారంభం అవుతుంది. మొట్టమొదట రాజా విక్రమాదిత్యుడు సోమనాథ దేవాలయాన్ని నిర్మించి శివలింగాన్ని పూజిస్తారు. తర్వాత క్రమేపీ విగ్రహాలకు పూజించడం మొదలు పెడతాం. చివరికి వస్తుంది కలియుగం. ఇది కూడా 1250 సంవత్సరాలు. ఇచ్చట మనం 42 జన్మలు తీసుకుంటాం. కలియుగ ప్రారంభంలో 2 కళలు ఉంటాయి. చివరికి వచ్చేటప్పటికి ఏ కళలు ఉండవు. పూర్తిగా చరిత్రహీనులై కర్మభ్రష్టులు, ధర్మభ్రష్టులుగా అయిపోతాం. ప్రకృతి తత్వాలైన రాయికి, రప్పకి, పుట్టకి, చెట్టుకి కూడా పూజించడం మొదలు పెడతాం. భక్తి ఎంతగా పెరుగుతుందో అంతగానే దుఃఖం, అశాంతి కూడా పెరిగిపోతూ ఉంటుంది. శాంతి కోసం అనేక ధర్మ సమ్మేళనాలు చేస్తూ ఉంటారు. ఒకప్పుడు రత్నగర్భ, వజ్రగర్భ, బంగారు పిచ్చుకగా పిలువబడే భారతదేశం ఈరోజు బికారీగా మారి ఇతర దేశాల నుండి అప్పులు తీసుకుంటూ ఉంది. ఎచ్చట చూసిన హింస, అరాచకత్వం, రక్తపాతాలతో వినాశనం వైపు పరుగులు తీస్తుంది. ఈ విధంగా మనం మొత్తం 5000 సంవత్సరాల్లో 83 జన్మలు తీసుకుంటాం. ఇప్పుడు శివపరమాత్ముని ద్వారా మనకి ఈ అలౌకికమైన 84వ జన్మ లభిస్తుంది. దీనినే బ్రాహ్మణ జన్మ అంటారు. ఈ సమయంలోనే మనం దివ్య గుణాలను ధారణ చేసుకొని
పావనంగా మారి పరమాత్మని తోడులో తిరిగి మన ఆత్మల ఇల్లైన పరంధామానికి వెళ్తాము. మరల ఈ భూమి మీదకు సత్యుగంలో వస్తాము. అయితే ఇప్పుడు ఈ సృష్టి చరిత్రను ఇంకా వివరంగా తర్వాత చిత్రాల్లో తెలుసుకుందాం. ఇది మానవ సృష్టి రూపి కల్పవృక్షం. దీనినే గీతలో ఊర్ధ్వమూల మదశాఖ అని వర్ణించారు. దీనికి మూలం పైన ఉంది, క్రిందకు శాఖోపశాఖలు విస్తరించి ఉన్నాయి. ఈ కల్పవృక్షానికి చైతన్య బీజరూపుడు శివపరమాత్ముడు. ఏ విధంగా వృక్షానికి బీజం మరియు వేళ్ళు భూమి లోపల ఉంటాయో, అలాగే మానవ సృష్టి కల్పవృక్షంలో కూడా బీజరూపుడైన పరమాత్ముడు మరియు వేళ్ళు భాగంలో తపస్వి రూపులైన బ్రాహ్మణులు గుప్తంగా ఉన్నారు. ఇచట సత్యత్రేత యుగాల్ని కాండంతో పోల్చడం జరిగింది. ముందుగా సత్యయుగంలో శ్రీ రాధాకృష్ణులు వారే స్వయంవరం అయ్యాక శ్రీ లక్ష్మీనారాయణలుగా రాజ్యం చేస్తారు. తరువాత త్రేతాయుగంలో శ్రీ సీతారాముల యొక్క రాజ్యం. ఈ రెండు యుగాల్లో ఒకే ధర్మం, ఒకే రాజ్యం, ఒకే భాష ఉంటుంది. సంపూర్ణ ఏకత ఉంటుంది. కావుననే దీనిని కాండంతో పోల్చడం జరిగింది. సత్యత్రేత యుగాల్లో దేవతలుగా ఉన్న వాళ్లే ద్వాపరయుగం వచ్చేటప్పటికి దేహభ్రాంతికి వశమై వామ మార్గంలోకి వెళ్ళిపోతారు. పూజ్యులుగా ఉన్న వారే పూజారులై భక్తి ప్రారంభిస్తారు. ఎలాగైతే కాండం తర్వాత కొన్ని ముఖ్యమైన శాఖలు వెలువడతాయో, అలాగే ద్వాపరయుగం నుండి భిన్న భిన్న సమయాల్లో ఆయా ధర్మపితలు అవతరించి వారి వారి ధర్మాలు స్థాపిస్తారు. ముఖ్యంగా ఇబ్రహీం, మహాత్మా బుద్ధుడు, జీసస్ క్రైస్ట్, శంకరాచార్యులు మొదలైన వారు. తరువాత కలియుగం వచ్చేటప్పటికి కొమ్మలు రెమ్మలుగా అనేక సంస్థలు, మఠాలు, సమాజాలు ఏర్పడతాయి. చివరకు ఆ కాకు వేరువేరుగా విడిపోయి ఈ వృక్షం పూర్తిగా క్షీణించే దశకు చేరుకుంటుంది. అదే సమయంలో ఈ సృష్టి వినాశనం కోసం ఒకవైపు సైన్స్ అహంకారంతో ఉన్న అమెరికా మరియు యూరోపీ వాసీయులు అణుయుద్ధానికి సిద్ధమవుతారు. భారతదేశంలో చూసుకుంటే ప్రాకృతిక వైపరీత్యాలు మరియు అంతర్యుద్ధాలు ఎక్కువగా ఉంటాయి. ఇలా ఈ కలియుగం మహా వినాశనం జరుగుతుంది. ఈ సమయంలో ఎవరైతే పరమాత్మలతో ప్రీతి బుద్ధి కలిగి ఉంటారో అలాంటి శ్రేష్ఠ ఆత్మల ద్వారా మరల సత్యుగి దైవీ రాజ్య స్థాపన జరుగుతుంది. అయితే గీతలో వర్ణించిన రాజయోగం అంటే ఏంటి అనేది తరువాత చిత్రంలో తెలుసుకుందాం. ఇందులో మనం చూస్తున్నాం ఏ విధంగా ఒక బిడ్డ తనకు జన్మనిచ్చిన శారీరక తండ్రిని జ్ఞాపకం చేసుకుంటాడో, అలాగే ఆత్మ తమ తండ్రి అయిన పరమాత్మను ప్రేమగా జ్ఞాపకం చేసుకోవడాన్నే రాజయోగం అంటారు. ఇది అన్ని యోగాల కంటే సర్వశ్రేష్టమైన యోగం. కేవలం బుద్ధి ద్వారా చేయవలసిన యోగం. సర్వశక్తివంతుడైన పరమాత్మతో బుద్ధి యోగం జోడించి ధ్యానం చేయటం ద్వారా మనము అన్ని రకాల వ్యసనాలు, వికారాల నుండి ముక్తులు కాగలం. ముఖ్యంగా ఈ రాజయోగ మెడిటేషన్ ద్వారా మనకు అష్టశక్తులు లభిస్తాయి. ఈ అష్టశక్తుల ద్వారా మనలో ఉండే దుష్ట శక్తులపై విజయం పొంది ప్రశాంతమైన జీవితం తయారు చేసుకోగలుగుతాం. ప్రతి పరిస్థితిని ఎదుర్కొనే ఆంతరిక శక్తి మనకు అనుభవం అవుతుంది. అందుకే గీతలో చెప్తారు, యోగస్య కర్మ కౌశల్య అనగా ఈ రాజయోగ అభ్యాసం ద్వారా మన కర్మల్లో కుశలత వస్తుంది, శ్రేష్ఠ కర్మలు చేసే శక్తి లభిస్తుంది. ఇలా స్వపరివర్తన ద్వారా విశ్వపరివర్తన చేస్తూ నవ సమాజ నిర్మాణంలో మరల ఈ భారతదేశాన్ని స్వర్ణిమ భారతదేశంగా తయారు చేసే ఈ శ్రేష్ఠ కార్యంలో మీరు కూడా సహయోగిలుగా మారి మీ ఈశ్వరీయ జన్మసిద్ధాధికారమైన స్వర్గ వారసత్వాన్ని, ఆ దైవీ ప్రాప్తిని పొందవలసిందిగా మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాం. ఈ చిత్ర ప్రదర్శనలో చూపించే చిత్రాల గురించి ఇంకా మీరు వివరంగా తెలుసుకోవాలనుకుంటే క్రింద డిస్క్రిప్షన్లో ఇవ్వబడిన రాజయోగ మెడిటేషన్ కోర్సు లింకుని క్లిక్ చేయండి. మీకు దగ్గరలో ఉన్న మా సేవా కేంద్రాన్ని సందర్శించండి. ఉచితంగానే మీకు ఇచ్చట సేవల్ని అందివ్వటం జరుగుతుంది. ధన్యవాదములు. ఓం శాంతి.